నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా సవరవల్లిలో దారుణం. ప్రియుడి కోసం కన్న తల్లిని హత్య చేసిన కుమార్తె. కరోనా పీడితుల్ని దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు, గగ్గోలు పెడుతున్న విశాఖ జిల్లా వాసులు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయిన వాహనాలు, తెలంగాణ నుంచి స్వస్థలాలకు తరలిపోతున్న జనాలు. తమిళనాడు రసాయన కర్మాగారంలో మంటలు, 3 మృతి, 5 పరిస్థితి విషమం. నర్సుల దినోత్సవం నాడే అమానుషం, స్టాఫ్ నర్స్ పట్ల అమానుషంగా వ్యవహరించిన రాజమండ్రి సిఐ. ఇక విజయనగరం భోగపాలెం మండలం సవరవల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం కన్న తల్లిని కుమార్తె హత్య చేసింది. నిద్రిస్తున్న సమయంలో ఈ కిరాతకానికి పాల్పడింది. కూతురి దాడితో అపస్మారక స్థితిలో చేరుకున్న భార్య లక్ష్మిని ఆమె భర్త విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన భోగాపురం పోలీసులు వైద్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో లోతుగా దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితురాలు రూపశ్రీ, ఆమె ప్రియుడు వరుణ్ సాయిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా విజయనగరం సబ్ డివిజన్ భోగపురం సర్కిల్లో భోగపురం పోలీస్ స్టేషన్ గుడిలో ఈ నెల 6వ తేదీన సవరవెల్లి గ్రామంలో మనకి సవరవెల్లి లక్ష్మి అనే ఒక లేడీ మనకి చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే ఎస్ఐ మహేష్ అండ్ డిఎస్ఐ పద్మావతి ఆమె వెళ్ళడం జరిగింది. సో చూడడంతోనే డాక్టర్ గారు ప్రిలిమినరీగా ఇది న్యాచురల్ డెత్ కాదు, అన్యాచురల్ డెత్ అని తెలియజేయడం జరిగింది. సో దానిపైన భోగపురం పోలీస్ స్టేషన్ 174 సస్పిషియస్ డెత్ కింద మన ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దాని తర్వాత మన ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీలో ఏం జరిగిందంటే ఎవరైతే లక్ష్మి ఉన్నారో, సో ఈవిడికి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి ఫస్ట్ చిన్న అమ్మాయికి సంవత్సరం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిందమ్మా. ఇంట్లో మనకి ఇష్టం లేకపోయినా సరే పెళ్లి చేసుకోవడం. సో పెద్ద అమ్మాయి కూడా పోలేపల్లికి చెందిన కర్రోతు వరుణ్ సాయి అనే అబ్బాయిని ప్రేమించింది. వీళ్ళిద్దరు చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ త్రూ ఇన్స్టాగ్రామ్ కలిసారు. ఇప్పుడు ఈ అమ్మాయి బీఫార్మసీ చేస్తుంది, అబ్బాయి బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఈ ప్రేమ విషయం వాళ్ళ తల్లి వరకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తల్లి ఇంతకుముందు మీ చెల్లి కూడా ఇలాగే చేసింది, మీరు కూడా ఇలా చేస్తున్నారు, మా పరువు చేస్తున్నారు అని మందలించడం జరిగింది. సో ఈ మందలించడంతో అంటే వెళ్ళి ఎక్కడ అవుతారనే ఒక కుట్ర పని ఎవరైతే ఈ పెద్ద అమ్మాయి ఉందో రూపశ్రీ, వాళ్ళు బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కర్రోతు వరుణ్ సాయి ఈ పోలేపల్లి ఇచ్చిన అబ్బాయితో ప్లాన్ చేసి వాళ్ళ అమ్మని చంపడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఒకరోజు ఆ ఇంట్లో పడుకొని ఉండగా ఈ వరుణ్ సాయిని ఈ అమ్మాయి ఫోన్ చేసి పెట్టడం జరిగింది. వెంటనే ఒక 10 నిమిషాల్లో వరుణ్ సాయి ఇంటికి వచ్చి ఆవిడ బెడ్రూమ్లో పడుకున్నదిగా, పక్కకు పడుకున్నదిగా ఆవిడ పైకి నెక్కి ఒక చెయ్యిని అదిమి ఇంకో చెయ్యిని నోటికి పెట్టాడు. ఈ అమ్మాయి ఎవరైతే పెద్ద కూతురు ఉందో రూపశ్రీ, ఆ లేడీ ఎవరైతే డిసీజ్ లక్ష్మి అని ఉన్నారో ఆవిడ ముక్కు నూనె జరిగింది. సో అలా కొంతసేపు ఉండడం ఆవిడ చనిపోయింది. సో చనిపోయిందని కూడా వీళ్ళు భావించారు. చనిపోయిందని భావించిన తర్వాత ఈ అమ్మాయి దాంతో తాను వెళ్ళిపోయాడు సరైన ఇంట్లో నుంచి. ఈ అమ్మాయి ఏంటి అప్పుడే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూసినట్టు బయట నుంచి వచ్చి అమ్మ పడిపోయి ఉందని చెప్పినట్టు అలాగే క్యాకే వేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ హస్బెండ్ ఎవరైతే డిసీజ్ హస్బెండ్ అంటే ఇప్పుడు ఎవరైతే ముద్దాయి మనం చూసుకుంటే 2 ఉన్నారు. సవరవెల్లి రూపశ్రీ ఎవరైతే పెద్ద కూతురు ప్లస్ ఆ పెద్ద కూతురు బాయ్ ఫ్రెండ్ ఈ వరుణ్ సాయి. సో ఇలా అరవడంతో ఈ ముద్దాయి ఏమని అరవడంతో వాళ్ళ నాన్నగారు రావడం జరిగింది. ఒక దగ్గరలోనే ఒక ఆర్ఎంపీ కూడా పిలవడం జరిగింది. ఆర్ఎంపీ మన పల్స్ చూస్తే పల్స్ ఏమో లేదు, కానీ హార్ట్ బీట్ చూస్తే హార్ట్ బీట్ ఉండడంతో సో వాళ్ళని బతికి ఉండాలని అనుకొని మనకి ఎన్ఆర్ఐ తాగడ పల్స్కి షిఫ్ట్ చేస్తామని షిఫ్ట్ చేసినప్పుడు మనకి మధ్యలో చనిపోవడం జరిగింది. ఈ ప్లాన్ ఏంటంటే సో చనిపోయింది అనుకున్నాం. చనిపోతే న్యాచురల్ డెత్ కింద క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఎనీహౌ ఇది అంటే హార్ట్ బీట్ ఉండడం, సో హాస్పిటల్ తీసుకెళ్ళడం, హాస్పిటల్ మధ్యలో దాకా చనిపోవడం. అయినా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ చూసి న్యాచురల్ డెత్ కాదని చెప్పడం.
సో దాని తర్వాత మనం ఇంక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సిఐ భోగాపురం శ్రీధర్ గారు ఆధ్వర్యంలో, ఎస్ఐ భోగాపురం. ఇక కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ నిబంధనలు ప్రైవేట్ ఆసుపత్రులు గాలి కొదిలేశాయి. కరోనా పీడితులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కరోనా సంబంధిత వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పటికీ కొన్ని ఆసుపత్రులు మాత్రం కాసుల కోసం బాధితులకు చుక్కలు చూపుతున్నాయి. ఈ విషయంలో విశాఖ జిల్లాలోని తగరపు వలసలో గల అనిల్ నీర్కొంకొండ ఆసుపత్రి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. కరోనా పీడితులను నిలువునా దోచుకుంటున్నారని బాధిత కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. సరే చూడట్లేదండి. ఇప్పుడు అడిగితేనేమో నేను 4 రోజులు జాయిన్ చేశామండి. ఇప్పుడు వరకు సరైన రెస్పాన్స్ ప్రికాషన్స్ అని మనకేం చెప్పట్లేదు. ఏమంటే బాగున్నారని చెప్తాను, రెస్పాన్స్ తీసుకుంటాను. కానీ మేము జాయిన్ చేసిన పేషెంట్ ఏమంటే నాకు బాగా చూడట్లేదు, నాకు ఊపిరి అందట్లేదు, మాకు సరిగ్గా ఫుడ్ అందట్లేదు అని చెప్తాను అతను. ఇప్పుడు మేము మనిషి కష్టపడేది దీని గురించి బతకడానికి కష్టపడుతుండ్రు. అంత తప్పించి లక్షలు పోగడానికి మనిషి బతుకుంటే లక్షలు కాకపోయినా కోట్లని ఖర్చు పెడతాం. కానీ ఒక మిడిల్ క్లాస్ పరంగా నేను అడుగుతున్నాను, లక్షలు తీసుకోవడం విచిత్రం కాదు, కానీ అందరికీ ఉపయోగపడంగా ఉండాలి. ఇతను ఏమంటారు, ఒకళ్ళొకళ్ళ మాట్లాడుతుండ్రు. అతనేమో మేము చూసినట్టు మాట్లాడుతున్నారు. పేషెంట్ చెప్పింది అబద్ధం, వీళ్ళు చెప్పిన నిజంగా మాట్లాడుతుండ్రు. ఇలాంటి ఒక మిడిల్ క్లాస్కి కానీ లేని వాళ్ళకి వస్తే లోటు వస్తే ఇలా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. మనిషి బాగుంటే ఏదైనా చేయగలరు అంటారు, మరి రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోవట్లేదు కదా. దాని పరంగా అందరికీ తెలియ విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అంత డబ్బులు పే చేయలేరు, కష్టం. ₹1,00,000 రూపాయి కాదు, ₹2 కాదు. మనిషి బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ సరిగ్గా ప్రికాషన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి మీద అంతకుమించి మనకు కావాల్సింది లేదు. బాగా చూసుకుంటే ఒకరి గురించి కాదు, ఇక్కడ అందరి గురించి పట్టించుకోవాలి. సొసైటీలో మనం రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. కాబట్టి అందరి పరంగా న్యాయం తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను ప్రస్తుతం. ఇక మానవత్వం మంట కలిసిపోతుంది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఇందుకు ఉదాహరణగా నిలిచే అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనంతపురం జిల్లా వీరపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పడకలు ఖాళీ లేకపోవడంతో వెనక్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె చనిపోయింది. ఈ హృదయ విదారక ఘటన గుమ్మగుట్ట మండలంలోని వీరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల ఓ వృద్ధురాలికి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. 108 నెంబర్ వ్యాన్లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి ఓపీలో అడ్మిట్ చేశారు. ఎంతసేపు వేచి చూసినా పడకలు దొరకపోవడంతో ఆమె కుమారుడు ఆటోలో తిరిగి గ్రామానికి తీసుకుపోయాడు. ఊరి శివారులో ఆమెను వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత ఊపిరి ఆడకపోవడంతో నరకయాతన అనుభవించి ఆ వృద్ధురాలు చనిపోయింది. గ్రామస్తుల సహకారంతో అక్కడే పెద్ద గొయ్యి తవ్వించి అందులోకి తోసేశారు. ఇక తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో అనేక మంది స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ పరిస్థితి కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కనిపించింది. ఇక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఇక మద్యం మత్తులో 2 వ్యక్తులు వీరంగా సృష్టించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా తిరువూరు టౌన్ బైపాస్ రోడ్లో చోటు చేసుకుంది. మద్యం వాటాల విషయంలో వివాదం చెలరేగడంతో కృష్ణయ్య అనే వ్యక్తి రాజేష్ అనే మరో వ్యక్తి మద్యం సీసాతో దాడి చేశాడు. దీంతో కృష్ణయ్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. కడలూరు సమీపంలోని చిప్కాట్ ప్రాంతంలో గల క్రిమ్సన్ రసాయన కర్మాగారంలో మంటలు చెలరేగాయి. దీంతో 3 సజీవ దహనమయ్యారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇక నర్సుల దినోత్సవం నాడే అమానుషం చోటు చేసుకుంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. కాకినాడ జీజీహెచ్లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న హేమలత ఆమె భర్త ఆసుపత్రిలో ఉన్న తమ కుటుంబ సభ్యులను పరామర్శించి వెనుదిరిగారు. క్వారీ మార్కెట్ ప్రాంతంలో 3 టౌన్ పోలీసుల వారిని అడ్డగించారు. తాను విధులకు వెళ్లాల్సి ఉందని స్టాఫ్ నర్సు హేమలత పోలీసులకు తెలిపారు. తమను త్వరగా పంపించాలంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐ దుర్గాప్రసాద్ హేమలత పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఇరువురిని దూషించారు. దీనిని పలువురు నర్సులు ఖండించారు. నమస్కారం, నా పేరు డి శ్రీకాంత్ రాజు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో
ఒక స్టాఫ్ నర్సు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న హేమలత అనే స్టాఫ్ నర్సు వారి హస్బెండ్తో కలిసి రాజమండ్రి నుంచి కాకినాడ ఆవిడ డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా పోలీసులు ఆపడం జరిగింది. ఐడి కార్డు చూపించమంటే ఐడి కార్డు లేదనే కారణంతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న పోలీసులు ఆవిడని కొట్టడం జరిగింది. స్థానిక ఎస్ఐ సిఐ కూడా ఆవిడ మీద చేయి చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఒక చిన్న ఆవిడ బాలింత ఆవిడ పిల్లకి ఫీడింగ్ ఇవ్వాలని కూడా అడిగినా కూడా పోలీసులు రాక్షసత్వం ప్రదర్శించారని కూడా తెలుస్తోంది. ఆవిడ మాతో మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడిన ఒక గంటకి ఆవిడ సెల్ ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీసులు 3 టౌన్ స్టేషన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. దీని మీద ఇప్పటికే నర్స్ అసోసియేషన్ సంఘాలన్నీ ఖండించాయి. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటోంది. వెంటనే ఆవిడ మీద చేయి చేసుకుని ఆవిడని దారుణంగా హింసించి చిత్రహింసలు పెట్టి ఆవిడ మీద చేయి చేసుకున్న సిఐ అయినా ఎస్ఐ అయినా ఎంత పెద్ద అధికారి అయినా వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఈ విషయంలో కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడదామని ఇప్పటికే చాలా ఫోన్లు చేయడం జరిగింది. అయితే వారు ఏదో బిజీలో ఉండి ఉంటారు. అంచేత వారికి మేము అందుబాటులో వారు కొంచెం ఫోన్లో కలవలేకపోవడం వల్ల వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎస్పీ గారిని అలాగే జిల్లా కలెక్టర్ని కూడా వెంటనే ఆ పోలీసులపైన చర్య తీసుకుని వారిని వెంటనే సస్పెండ్ చేసి వారికి వెంటనే ఒక వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవుని ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక వైద్యాధికారులు కూడా దీని మీద సీరియస్గా తీసుకుని ఒక రిపోర్ట్ని యథాతథంగా ఉన్నతాధికారులకు పంపించి ఆవిడకి మేలు చేకూరాలని కోరుకుంటున్నాం. ఇందుకు ఎంత దూరమైనా వెళ్తామని అవసరమైతే ఈ కరోనా టైంలో కూడా కాకినాడ కలెక్టరేట్లో కానీ లేదా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కానీ మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక గుంటూరు జిల్లా జనసేన నాయకులు మానవత్వం చాటుకున్నారు. చిలకలూరుపేట మండలం గణపవరం గ్రామంలోని 4వ వార్డులో 100 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజా రమేష్, పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు. అడ్రారా తమ్ముడు రే అవి కాదు వాటర్ పెట్టలేదు అడిగింది ఇందాక అమ్మ గ్రామంలో ఉండాలా అడిగితే వేయడం ఇస్తారు అప్పుడు అడిగింది ఇందాక అమ్మ గ్రామంలో ఉండాలా అడిగితే వేయడం ఇస్తారు అప్పుడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గణపవరం 4వ వార్డులో జన సైనికులు స్థాయి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం ఈ కరోనా మహమ్మారి వల్ల 1 సంవత్సరం పాటు ఎన్నో లక్షల మంది ఉపాధి కోల్పోయి చివరాఖరికి ఆకలి ఆవులు కూడా మనం చూడడం జరిగింది. అటువంటి ఆకులు కేకలు ఉండకూడదు, మాకు వినకూడకూడదు అనే ఉద్దేశంతో మా వంతు చిన్నవారమైనా మేము సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం గణపవరం 4వ వార్డు నందు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చిలకలూరుపేటలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మన తోటి వారు మన బంధువులు ఎంతోమందిని కోల్పోవడం కూడా జరుగుతుంది. వారిని చూస్తుంటే కూడా మాటలు కూడా రావట్లేదు. చాలా మనసుకు బాధ కలుగుతుంది. కావున దయచేసి మీరందరూ ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ లాక్డౌన్ పెట్టడం జరిగింది. మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఇళ్లలో ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్ వాడి తమ యొక్క ప్రాణం మనమే కాపాడుకోవాలని నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి
చిన్నవాళ్ళైనా పెద్ద మనసు గల వారు వీరందరూ ఎంతో కొంత ఈ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉంటూ ఎంతో కొంత సహాయం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమం చేసినటువంటి స్థాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కావున చెమలూరుపేటలో ఎంతో మంది ధనికులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వారందరూ కూడా మీ తోచిన సహాయం మీరు కూడా పేదవారికి చేయాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గణపవరం జనసేన పార్టీ నాయకులు కార్యకర్త అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో నగిరి ఎమ్మెల్యే రోజా పేదలకు వైద్యానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చారు. నగిరి, పుత్తూరు ఆసుపత్రులలో వైద్యులకు సిబ్బంది అవసరమైన సామాగ్రిని రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. నగరి ఆసుపత్రికి అవసరమైన వాషింగ్ మిషన్, కుర్చీలు, డాక్టర్లకు టోపీలు, గ్లౌజులు, బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ అందించారు. అలాగే పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి హెమటాలజీ అనలైజర్, సెమీ ఎటో అనలైజర్, శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందజేశారు. భర్త సెల్వమణి ద్వారా వైద్యులకు అందించారు. వెళ్ళకుండా ఉండడం మంచిది. హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటాం, మనకు తర్వాత రాకుండా ఉంటే మంచిది. దానివల్ల ఈ మంత్ ఏ మంత్లో పోతుందో వదిలేయండి, మన ఇంట్లో ఉన్నాం, తర్వాత చూసుకుంటాం. ఈ మంత్ మాత్రం అందరం ఈ కోవిడ్ని దాటేస్తే మనం సురక్షితంగా ఉంటాం. థర్డ్ వేవ్ ఉంటుంది, కానీ థర్డ్ వేవ్ వచ్చి సెకండ్ వేవ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఇంకా 3-4 months వ్యాక్సినేషన్ చాలా 50-60% వ్యాక్సినేషన్ చేసుకుంటాం. దాంట్లో కొద్దిగా భయలేక ఉండొచ్చు. కానీ ఈ మే మంత్ నెక్స్ట్ June 15 దాకా అందరూ యాక్టివ్గా ఉంటుంది. దయచేసి ఇదే మీరు మాకు చేసిన థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారు సల్మాన్ గారిని మేము జస్ట్ పేషెంట్ చూసేసి ట్రీట్మెంట్ చెప్తాము, బట్ వాళ్ళు 90% సేవ్ చేసేది సిస్టర్స్. కాబట్టి ఇది కోవిడ్ పీరియడ్ కాబట్టి ప్రతి సంవత్సరం మేము నర్సెస్ మొత్తం హాస్పిటల్, ఎందుకంటే కోవిడ్ పీరియడ్ కాబట్టి మేము ఇది చేయలేకుండా పోతున్నాము. కాబట్టి సిస్టర్ మీరు చాలా బాగా పనిచేయించుకున్నారు. ఇదే విధంగా కోవిడ్ పీరియడ్లో సహకరించి ఒక డెత్ కూడా లేకుండా చూసుకోవాలని మా అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకు ప్రతి కాన్స్టిట్యున్సీకి కోవిడ్ సెంటర్లు ఓపెన్ చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీ మనకు నగరి కాన్స్టిట్యున్సీ కూడా త్వరలో 2-3 daysలో ఒక కోవిడ్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తాం. నగరి, పుత్తూరు మధ్యలో కేకేసీలో ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి మనకు సర్వీసెస్ కూడా అక్కడ ఆక్సిజన్ బెడ్స్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువగా బెడ్స్ అవసరం అవుతుంది. కాబట్టి అది కూడా నేను మా ఎమ్మెల్యే మేడం గారు చొరవ తీసుకొని మనకు కోవిడ్ సెంటర్ ఇబ్బందిగా ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నారు మేడం. కృష్ణా జిల్లా కమ్మపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మరోసారి రైతాంగానికి అండగా నిలిచారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖరీఫ్ పంట కాలానికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 3వ ఏడాది తొలిత విడత సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామసుందరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్, అగ్రికల్చర్ జాయింట్ కలెక్టర్ ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు రైతులు డబ్బులు వెతుక్కునే అవసరం లేకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ దాదాపుగా 52,38,000 మంది రైతులకు 3వ ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈరోజు రైతుల ఖాతాల్లో నేరుగా 3,928 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పంపించే ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతులకు తెలియజేస్తాం. వినడానికి ఆశ్చర్యం కలిగించేంత అంత రీతిలో దేవుడి దయతో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతాను, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో లిస్టు డిస్ప్లే చేసి ఎవరికైనా అర్హత ఉండి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే వాళ్ళను కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేసి ప్రతి పేదవాడికి కూడా సహాయం అందించే విధంగా, ప్రతి అరుగుడికి కూడా సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు. దేశంలోనే తొలిసారి సొంత భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలుదారులకు అటవీ భూముల హక్కులు కలిగిన వారికి, దేవాదాయ భూములు కౌలు చేసుకున్న వారికి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు అందిస్తోంది. తొలకరి వర్షాలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు రైతులు డబ్బులు వెతుక్కునే అవసరం లేకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ దాదాపుగా 52,38,000 మంది రైతులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లా సవరవల్లిలో దారుణం, ప్రియుడి కోసం కన్నతల్లిని హత్య చేసిన కుమార్తె. కరోనా పీడితుల్ని దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు, గగ్గోలు పెడుతున్న విశాఖ జిల్లా వాసులు. గరికపాడు చెక్పోస్ట్ వద్ద నిలిచిపోయిన వాహనాలు, తెలంగాణ నుంచి స్వస్థలాలకు తరలిపోతున్న జనాలు. తమిళనాడు రసాయన కర్మాగారంలో మంటలు, 3 మృతి, 5 పరిస్థితి విషమం. నర్సుల దినోత్సవం నాడే అమానుషం, స్టాఫ్ నర్సు పట్ల అమానుషంగా వ్యవహరించిన రాజమండ్రి సీఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నమస్కారం.